2024 ఎలక్షన్స్ తర్వాత ప్రతి ఒక్కరూ కేకే సర్వే గురించి మాట్లాడుకున్నారు. కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుందని వారు చెప్పిన మాట నిజమైంది. కిరణ్ కొండేటి జూన్ 4వ తేదీ తమ సంస్థకు ఎంతో ప్రత్యేకమని, తాము కూటమి మంచి స్ట్రైక్ రేట్తో గెలుస్తుందని చెప్పిన సర్వే నిజమైందని, తమ సర్వే ద్వారా ప్రజల నాడి ఎలా ఉందో చెప్పామన్నారు. తాము ఏ పార్టీకి మద్దతివ్వడం లేదని, ఏ పార్టీని వ్యతిరేకించడం లేదన్నారు. తమ పారావీల్ను ముందుగా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలనుకునే వారికి వారి నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకునేందుకు తమ పారావీల్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదవుతోంది. జూన్ 4 నాటికి ఫలితాలు విడుదలై ఏడాది పూర్తయిపోయింది. అయితే 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఖచ్చితమైన సర్వే చేసి సక్సెస్ అయిన కేకే పారావీల్ వెబ్సైట్ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి ఏడాది పాలనపై కేకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము కేకే సర్వే సంస్థ తరఫున సేకరించిన డేటాను బట్టి 19 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు తేలిందన్నారు. ఆ 19 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందినవారో మాత్రం చెప్పలేదు. అలాగే వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లాలని చాలామంది కోరుకుంటున్నారని, అలాగే రాష్ట్రంలో సచివాలయం వ్యవస్థ ఉండాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కొందరు మాత్రం పంచాయతీరాజ్ వ్యవస్థ కావాలని కోరుతున్నట్లు తెలియజేశారు. కేకే సర్వే సీఈఓ కిరణ్ కొండేటి పారావీల్ వెబ్సైట్ను ప్రారంభించారు. డేటా విల్ స్పీక్ అనే కాన్సెప్ట్తో దీనిని తీసుకొచ్చారు. ఈ మేరకు కేకే టీం 2 తెలుగు రాష్ట్రాల్లోని నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీల పరిస్థితిని తెలుసుకుంటోంది. ప్రజల అవసరాలతో పాటు 35 అంశాలపై ప్రతి నెల సర్వే చేస్తుంది. ఈ సమాచారాన్ని పారావీల్ వెబ్సైట్, యాప్లో పొందుపరుస్తారు. ప్రతి నియోజకవర్గ ప్రజల ఓటర్ల నాడిని తెలుసుకుని పారావీల్లో నమోదు చేస్తారు. ప్రతి నియోజకవర్గానికి ఒక టీం ఉంటుంది. ఈ 35 అంశాలతో కూడిన డేటాను సేకరిస్తారు. ఈ నెల 12న యాప్ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. రాజకీయ నాయకులకు ప్రజల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని, ప్రజల అవసరాలను గుర్తించి వారి సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుందని అన్నారు. పారావీల్ వెబ్సైట్ ద్వారా రాజకీయ నాయకులు ప్రజలకు మరింత చేరువ కావచ్చన్నారు. ఈ సర్వే ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవచ్చని, రాజకీయ నాయకులు తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. పారావీల్ యాప్ ప్రజలకు, రాజకీయ నాయకులకు మధ్య వారధిలా పనిచేస్తుందన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.